హాయ్ అండి. బయట చూస్తే ఏంది ఈ ఎండలు అనేట్టుగా ఉన్నాయి కదా! ఇలాంటి ఎండలో ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే హెల్తీ కూడా, హీట్‌ని తగ్గిస్తుంది. రెసిపీలోకి వెళ్ళిపోతే ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టి పెట్టుకోవాలి. అలాగే 3 క్యారెట్స్ తీసుకొని పీల్ చేసుకొని, తురుముకొని పక్కన పెట్టుకోండి. అలాగే వెడల్పాటి గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించుకొని దానిలోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకున్న తర్వాత ఆల్రెడీ కాగబెట్టుకున్న 1/2 లీటర్ పాలు కూడా దానిలోకి వేసేసుకొని మొత్తం కూడా కలుపుకోండి. ఇది ఒక 10 మినిట్స్ ఉడుకుతూ ఉండంగానే పక్కన స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని దానిలో డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఆల్రెడీ తురిమిన క్యారెట్ని దాంట్లో వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దీన్ని సగ్గిపేం పాలల్లోకి వేసేసుకొని కలుపుకోవాలి. ఇవి ఉడుకుతూ ఉండంగానే ఒక పావు కేజీ బెల్లం తీసుకొని మెత్తగా కొట్టుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద బౌల్ పెట్టేసి దాన్ని కరగబెట్టుకొని వడపోసుకొని దానిలో కలిపేసుకోవాలి. దీంతో పాటు డ్రై ఫ్రూట్స్, ఇలాచి ఇవన్నీ కూడా కలుపు. ఇంతే అండి. నచ్చితే కనుక లైక్ చేయండి.